డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 36 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ నాయకులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాకపోవడంతో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులతో అనంతపురం ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 36 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద గత 36 రోజులుగా వివిధ రకాల వినూత్న నిరసనలతో ప్రభుత్వం తమ డిమాండ్లను ఏదైతే పరిష్కరించేంత వరకు తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధికంగా సమ్మె చేస్తూనే ఉన్నారు. అయితే ఎస్మా ప్రయోగించినా ఎలాంటి ప్రయోగాలు చేసినా తమ డిమాండ్ సాధించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదని చెప్పి తెగేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా వామపక్ష పార్టీలకు చెందిన నాయకులంతా కూడా వచ్చి రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిస్తామని చెప్పడం జరిగింది. మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి ఏదైతే విజయవాడ కేంద్రంగా ఆమరణ నిరాదీక్షలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురం వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు గత 36 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అసలు మేము సీఎం గారిని కోరుతుండేది, పండగ పూటము కూడా మాకు పస్తులు పెట్టి ఈరోజు మా నోట్లో మట్టి కొట్టే విధంగా చేసినాడు. పండగ అతనేమో చేసుకుంటున్నాడు భార్యా పిల్లలతో, అంతలేకల సాంప్రదాయంగా అతను చేసుకుంటున్నాడు. మరి మా అక్క చెల్లెలు అని చెప్పేసి అన్నప్పుడు అక్క చెల్లెలకు ఏం చేస్తున్నాడు? ఈరోజు మేము అడుగుతున్నది ఏమి, జీతం పెంచమని అడుగుతున్నాము. భోగి మంటలు వేసిన రోజు అతను బుద్ధి మార్చుకొని ఈ భోగి మంటల్లో కాలుస్తాడు అనుకున్నాం, కానీ అదేవిధంగా కొనసాగిస్తున్నాడు. మా జీతాలు ఎక్కించాలా, గ్రాడ్యుయేట్ అమలు చేయాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసానని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడుగుతున్నాము. మమ్మల్ని అంగన్వాడీ టీచర్లని 36 రోజుల నుంచి కనికరం లేకోకుండా ఇంత మొండి వైఖరిగా ప్రవర్తిస్తున్న సీఎం గారు ఇక ఇన్నేళ్లలో ఏ పొద్దు ఏ సీఎం ఈ విధంగా చేయలేదు. మరి ఈరోజు ఈ సీఎం చేస్తున్నాడంటే చరిత్రలో నిలిచిపోవడానికి ఈ సీఎం గారు ఈ విధంగా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మీ నాన్నగారు ఉన్నప్పుడు మరి 2-3 సార్లు 5 ఏళ్లలోనే 2-3 సార్లు ఎక్కించినాడు. మీరు సీఎం గారే మా ఎదుటికి వచ్చి మాకు ఏమనేది మీరు చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసి అడుగుతున్నాము. మేడం చెప్పండి, ఇప్పటికే అనేక దఫాలు చర్చలు జరిగింది. చర్చల్లో ఎక్కడ కూడా ప్రభుత్వము ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించట్లేదు. ప్రధానంగా జీతాలు పెంచే ఆలోచనే లేదు అని ప్రభుత్వం తెగేసి చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో మీ ఉద్యమాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఇది జీతాల కోసమే మేము ఉద్యమం చేస్తున్నామండి. జీతాలు పెంచామన్నప్పుడు మేము కూడా ఇంక ఇట్లే కొనసాగిస్తాం. ఇంతే పోయింది, మా జీతం పోయింది, నెల పైన అయిపోయా, నెల జీతము ఇవ్వమంటున్నారు. ఇవ్వకున్నా పర్వాలేదు, మా కడుపులు కాలుతానే కాబట్టి మేము సమ్మె చేస్తున్నాం. మా వెనకాల ఏ దుష్ట శక్తులు లేవు, ఏ ప్రభుత్వాలు లేవు, ఏ ఒత్తిళ్ళు మమ్మల్ని ఎవరు నేర్పించడం లేదు. ఒకరు నేర్పిస్తే నేర్చుకునేంత చిన్నపిల్లలమైతే కాదు. మేము 10th చదివి, మీరు 10th 10వ తరగతి చదివినారు, 10వ తరగతికి ఇంతే ఇస్తాం అంతే ఇస్తామంటే ఆ రోజు మళ్ళీ 10వ తరగతి చదివిన వాళ్ళనే తీసుకున్నారు మీరు. మేము సీఎం గారికి కూడా గెలిపించాం కదా, ఎందుకని మా పట్ల ఇంత క్షమాభిక్ష కూడా లేకోకుండా, కొంచెం కూడా ఆడవాళ్ళనే కనికరమే లేదు సార్కి, ఎందుకని ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? మాకు జీతం పెంచాలండి, మేము జీతం కోసమే పోరాడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరించాలి, జీతాలు పెంచాలి. తాము ఏదైతే కోరుతున్నామో మా సమస్యలు పరిష్కరించేందుకు తమ ఉద్యమం ఖచ్చితంగా తీరుతుంది. అంతవరకు ప్రభుత్వం ఎంత నిర్బంధం కొనసాగించినా దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము. తమ ఉద్యోగాలను సైతం వదులుకోవడానికైనా సిద్ధపడతాం, కానీ ప్రభుత్వం మీద తమ సమస్యలను సాధించుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, BRK న్యూస్, అనంతపురం కలెక్టరేట్ నుంచి.